హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బింజమూరు మండలం గోళ్లవారిపల్లె గ్రామానికి చెందిన గోళ్ల మాలకొండయ్య సుశీల దంపతుల కుమారుడు 31 సంవత్సరాల గోళ్ల రమేష్, ఆయన భార్య అనుష, వారి కుమారుడు శశాంత్, కుమార్తె మన్వీత్ బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయం గోర్లవారిపల్లె గ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటన ఎలా జరిగింది, కుటుంబ వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడి DNA టెస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని తెలిపారు. ఇక్కడి నుంచి కర్నూలుకు పంపించేందుకు ప్రభుత్వ వాహనంతో పాటు పోలీసు కానిస్టేబుల్ను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోళ్ల మాలకొండయ్య సుశీల దంపతుల కుమారుడు రమేష్, కోడలు అనుష, ఇద్దరు పిల్లలు శశాంత్, మాన్విత్ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిపారు. వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాలకొండయ్యకు 3 కుమార్తెలు, 1 కుమారుడు కాగా కుమారుని కుటుంబం మొత్తం 4 బస్సు ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిపారు. గోళ్ల మాలకొండయ్య కుమార్తె ధనమ్మ కుమార్తె అనూషను తమ కుమారుడు రమేష్కి ఇచ్చి వివాహం చేసినట్టు తెలిపారు. ధనమ్మకు కూతురు, కొడుకు ఉండగా కొడుకు అనారోగ్యం కారణంతో చనిపోయాడని, ఇటీవల భర్త గుత్తా శ్రీనివాసులు చనిపోగా ఈరోజు బస్సు ప్రమాదంలో కుమార్తె కూడా మృతి చెందినట్టు తెలిపారు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా మరియు నేత నేను సొంత కుటుంబంగా లాగా చూసుకుంటానని తెలిపారు. దురదృష్టకరమైన రోజు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజమూరు మండలంలో గోళ్లవారిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోళ్ల మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ల రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ల అనుష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం. అంటే గోళ్ల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి, ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది. వీరిని కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి DNA వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని, అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు. వారు ఇక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైన్స్ ని కూడా, బాడీ రిమైన్స్ ని కూడా తీసే పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కొక్కటి తీస్తా ఉన్నారు. బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు. అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం, తర్వాత ఇంకొక ఫ్యామిలీ, వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తలూరు మండలం నుంచే ఉన్నారు. వాళ్ళు ఈ 2 కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో 8 మంది, ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది. వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు. తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తా ఉన్నాడు. వీలైనంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు, మన యువనేత, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు. వారి దృష్టిలో కూడా ఉంది ఇది. వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఇక్కడ వారు ఎంతో కాలంగా ఈ కుటుంబం
తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం. చనిపోయిన రమేష్ గాని నాకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం, అందరినీ పలకరించే సందర్భం, అందరికీ కూడా మా తల్లనాల ఏదో ఇక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది. వారికి కష్టం రావడం చాలా బాధగా ఉంది. వారికి ఈ ఊరు తరపున ఊరు వారందరూ కూడా అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి, పంచాయతీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.